హైడ్రా పేరుతో ఆర్భాటం చేసిన రాష్ట్ర ప్రభుత్వం చెరువుల అభివృద్ధి నిర్వహణను గాలి కుదిలేసిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ సర్కిల్లోని అల్మాస్గూడ స్వేచ్ఛా నివాస్ కాలనీలో వినాయక హిల్స్ కాలనీలో 2,18,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం అల్మాస్గూడ కోమటికుంట చెరువును సందర్శించిన ఆమె చెరువుల నిర్వహణను ప్రభుత్వం పట్టింపు లేకుండా వదిలేసిందని మండిపడ్డారు. చెరువులో గుర్రపు డెక్క, దోమల పెరుగుదల, దుర్వాసన వంటి సమస్యలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని మండిపడ్డారు. చెరువుల సుందరీకరణతో పాటు నిరంతర నిర్వహణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. మా అమ్మగా మీకు చేయాలని చెప్తున్నాను. ఈ 1 ఇయర్లో మా రోడ్డు అంతా కంప్లీట్ చేస్తారని. బడంపేట్ సర్కిల్లో వినాయకులకు సంబంధించి చాలా రోజుల నుండి దాదాపు ఒక 1 ఇయర్ నుండి డ్రైనేజ్తో చాలా ప్రాబ్లం అవుతూ ఉంటే దాన్ని తీసుకెళ్లి చెరువులో కలపాల్సిన డ్రైనేజ్ ఏదైతుందో దాని ప్రాబ్లం అవుతూ ఉంటే అంతకుముందు SNDPలో పెట్టాము. దాన్ని అవి వర్క్ స్టార్ట్ కావట్లేదు కాబట్టి కాలనీ వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని GHMC కమిషనర్ గారికి చెప్తే వాటిని ఈరోజు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఒక బిట్ 2 crores ఒకటి ఇచ్చున్నారు. మళ్ళీ కింద కూడా ఇప్పుడు స్వేచ్ఛ నివాస్ ఇదంతా కూడా ఇప్పుడు 2 crores చేస్తూ ఉన్నాము. మళ్ళీ కింద కూడా ఒక 2 crores సౌభాగ్య కాలనీ ఇంకా కొన్ని కాలనీస్ సంబంధించి చెరువు వరకు అవుట్లెట్ పోనికి ఇంకో 2 crores కూడా ఈ 1 or 2 daysలో ఇస్తామన్నారు. ఇవి 2 వస్తే ఇక్కడ ఉన్న కాలనీలో చాలామందికి రిలీఫ్ వస్తుంది, వర్షం వచ్చిన ప్రాబ్లం ఉండదు, డ్రైనేజ్ కూడా ఇది కాకుండా ఉంటుంది అనే ఆలోచనతో మొదలుపెట్టున్నాం. కాలనీ వాసులందరికీ కూడా, కాలనీ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ఇన్ని సంవత్సరాలు 1 సంవత్సరంన్నర నుండి ఓపిక పట్టినందుకు ముందు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓపికతో ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే GHMCలో కలపడం వల్ల ఇమీడియట్గా నిర్ణయాలు కొన్ని తీసుకోలేకపోతాం. అందులో మన బడంపేటలో కొంచెం ఇబ్బంది రావడంతో కూడా కొంత వర్క్లు కొంత స్లో అయినాయి. ఈ మధ్యనే కమిషనర్ గారు ఒక క్లారిటీ వచ్చి ఒక కమిటీ వేసి కమిటీ ఆధ్వర్యంలో వర్క్లన్నీ ఎగ్జామిన్ చేసి ఇప్పుడిప్పుడే శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటి కూడా పూర్తి చేయడమే కాకుండా మిగతా వర్క్లన్నీ కూడా, ఉదాహరణకి ఇప్పుడు వినాయక హిల్స్ phase 2కి వచ్చాను. 1 నుండి 20 వరకు సబ్ రోడ్స్ అన్నీ కూడా కావాలమ్మా మాకని చెప్తా ఉన్నారు. థ్యాంక్స్ టు కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేసుకున్నాం. కాలనీలలో వాటర్ లైన్లు కూడా అసలు వాటర్ లైన్లే లేకుండే, అట్లాంటిది వాటర్ లైన్లు, డ్రైనేజ్ సిస్టము, చాలా వరకు రోడ్లు, మెయిన్ రోడ్స్ అన్నీ కూడా కొంత అప్గ్రేడ్ చేసుకోగలిగి ఉన్నాం. పెద్ద రిజర్వాయర్ కూడా కట్టుకున్నాం వాటర్ ప్రాబ్లం లేకుండా ఉండాలని. ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాం.